ప్రపంచమంతా ఇప్పుడు రెండు దేశాలపైనే దృష్టి సారించింది. భారత్ అమెరికా మధ్య కుదిరిన మెగా ట్రేడ్ డీల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒప్పందం అయితే రెండు దేశాలు ప్రకటించాయి, కానీ డీల్లో ఏముందో మాత్రం ఇరు దేశాలు ప్రకటించలేదు. ట్రంప్ ప్రకటనలో 2-3 అంశాలపై భారత్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై తాజాగా మోడీ సర్కార్ స్పందించింది. లెక్కలను తేల్చి ఆందోళనలను చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. పార్లమెంటులో ప్రధాని మోడీ వివరణ, వాణిజ్య శాఖ మంత్రి గోయల్ లెక్కలతో ట్రేడ్ డీల్పై కొంత క్లారిటీ వచ్చింది. అయితే 50,000 కోట్ల డాలర్లపై గోయల్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? అమెరికా నుంచి భారత్ ఎంత కొనబోతుంది? రష్యా చమురు విషయంలో భారత్ వెనక్కి తగ్గుతుందా లేక పంతం నెగ్గించుకుంటుందా? డీల్ను దెబ్బతీసేందుకు అమెరికా మీడియా కుట్ర పన్నిందా? లెట్స్ వాచ్. అమెరికా నుంచి రెట్టింపు దిగుమతులు సాధ్యమా? రష్యా చమురును భారత్ వదులుకుంటుందా? $50,000 కోట్ల దిగుమతులపై భారత్ ఏమంది? అంతా బాగుంది, కానీ అత్తగారి గుణమే బాగోలేదన్న చందంగా ప్రకటించారు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం. వాణిజ్య ఒప్పందం కుదిరిందని సంతోషపడాలో, దానిపై స్పష్టత లేకపోవడానికి బాధపడాలో తెలియడం లేదు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే ఉన్నట్టుండి ఈ వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. కానీ ఆ తర్వాత అంతా సైలెన్స్. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఎలాంటి వివరాలు లేవు, స్పష్టత అంతకన్నా లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ లోటును సరిదిద్దే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. నిజానికి అంతకు ముందే ప్రధాని లోక్సభలో ప్రసంగించాల్సి ఉంది, కానీ నిరసనల మధ్య సభ వాయిదా పడింది. తాజాగా రాజ్యసభలో ప్రధాని మోడీ సుదీర్ఘంగా ప్రసంగించారు. గంటన్నరకు పైగా సాగిన ఈ ప్రసంగంలో ఎక్కువ భాగం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకున్నారు. కానీ వాణిజ్య పరిస్థితులను గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. భారత్ కుదుర్చుకుంటున్న ఒప్పందాలు ప్రపంచాన్ని స్థిరంగా మారుస్తున్నాయని ప్రధాని మోడీ చెప్పారు. అలాగే భారత్ ఒప్పందాలు నగరాల్లోనూ గ్రామాల్లోనూ ఉన్న ప్రతి భారతీయ యువతకు ఎంతో మేలు చేస్తాయని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాన దేశాలన్నీ భారత్తో సంబంధాల కోసం ఆరాటపడుతున్నట్టు మోడీ చెప్పారు. యూరప్ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలను చూసి ప్రపంచమే ప్రశంసిస్తోందని మోడీ క్లియర్ కట్ గా వివరించారు. సరైన టైమింగ్లో ప్రభుత్వం ట్రేడ్ డీల్ గురించి క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే ఈ డీల్పై భారతీయ రైతులు ఆందోళనలో ఉన్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. తక్కువ ధరకే లభించే అమెరికన్ వస్తువులు భారత్ మార్కెట్లను ముంచెత్తుతాయా, మన రైతుల ఆదాయానికి గండి కొడతాయా అన్న ఆందోళనలు అందరినీ టెన్షన్ పెట్టాయి. అయితే ప్రధాని మోడీ ఈ విషయంలో స్పష్టతనిచ్చారు. వాణిజ్య ఒప్పందంతో ప్రజలకు ప్రయోజనం జరుగుతుందే తప్ప నష్టం జరగదని ఆయన తెలిపారు. కేవలం ప్రధానమంత్రి మాత్రమే కాదు, తాజాగా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం జాతికి వివరణ ఇచ్చారు. గోయల్ 2 ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. మొదటి అంశం, భారత్ అమెరికా మరో 4-5 రోజుల్లో ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నారు. ట్రేడ్ డీల్పై డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేయనున్నాడు. దీంతో అధికారికంగా భారత్పై అమెరికా విధించిన సుంకాలు 50% నుంచి 18% తగ్గనున్నాయి. అయితే ఈ సంయుక్త ప్రకటన అనేది తుది ఒప్పందం కాదు. అసలైన పూర్తి స్థాయి ఒప్పందం మార్చిలో జరగనున్నట్టు భావిస్తున్నారు. ఆ పత్రంలోనే వాణిజ్య ఒప్పందంలో అమెరికాకు భారత్ ఎలాంటి హామీలు ఇచ్చింది, మనం ఇస్తున్న రాయితీలు ఏంటి, మనకు ప్రయోజనం ఏంటి వంటి పూర్తి వివరాలు వెల్లడవుతాయి. గోయల్ తెలిపిన రెండో అంశం, $50,000 కోట్ల ప్రామిస్. ఇండియా ఇచ్చిన $50,000 కోట్ల ప్రామిస్ ఏంటి? $50,000 కోట్ల విలువైన అమెరికా వస్తువులను భారత్ కొనుగోలు చేయనుందని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. కానీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం ట్రంప్ ప్రకటించలేదు. వచ్చే 5 ఏళ్లలో $50,000 కోట్ల వస్తువులను భారత్ కొనుగోలు చేయాలి. ప్రస్తుతం భారత్కు అమెరికా చేస్తున్న ఎగుమతుల విలువ $4,100 కోట్ల. కానీ ఏటా $10,000 కోట్ల ఉత్పత్తులను భారత్ కొనాలని ట్రంప్ టార్గెట్ పెట్టేశాడు. అమెరికా నుంచి ఏటా భారత్ $10,000 కోట్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది. అంటే ప్రస్తుతం అమెరికా నుంచి భారత్ చేసుకునే దిగుమతుల కంటే రెట్టింపు స్థాయిలో కొనుగోలు చేయాలన్నమాట. నిజానికి ఇది అసాధ్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే 4,000 కోట్లు ఎక్కడ, $10,000 కోట్ల ఎక్కడ? భారీగా అమెరికా దిగుమతులను పెంచడం ఎలా సాధ్యం అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ వాణిజ్య మంత్రి మాత్రం దీనిపై చాలా నమ్మకంగా ఉన్నారు. అమృత్ కాల్ నుంచి 2047 నాటికి వికసిత్ భారత్ ను నిర్మించాలనే లక్ష్యంతోనే ఢిల్లీ
అత్యంత వేగంగా ముందుకు సాగుతోందని గోయల్ స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో భారత్కు భారీ స్థాయిలో ఇంధనం, డేటా సెంటర్ పరికరాలు, ఐసీటీ ఉత్పత్తులు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి భారత్కు ఏమేమి అవసరమో అంచనా వేయగా వచ్చే 5 ఏళ్లలో $50,000 కోట్ల విలువైన వస్తువుల కొనుగోలుకు ఛాన్స్ ఉందని గోయల్ తెలిపారు. గోయల్ ప్రధానంగా విమానయాన రంగాన్ని ప్రస్తావించారు. విమానాల కోసం అమెరికాకు చెందని బోయింగ్ సంస్థకు పాత కొత్త ఆర్డర్లు కలిపి సుమారు $7,000 నుంచి $8,000 కోట్ల వరకు అవుతుందని వాణిజ్య మంత్రి చెప్పారు. విమాన ఇంజిన్లు, ఇతర విడిభాగాలు కలిపితే ఒక్క విమానయాన రంగంలోనే $10,000 కోట్ల దాటిపోయే అవకాశం ఉందని గోయల్ స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే భారత్ సుదీర్ఘకాలం వాణిజ్యం కోసం ఆలోచిస్తోంది. భారత్కు ఇంధనం, యంత్రాలు, విమానాలు అవసరం ఉంది. కాబట్టి వాటిని అమెరికా నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించి ప్రభుత్వం ఒక్కో విషయాన్ని స్పష్టంగా వెల్లడిస్తుండడం శుభపరిణామం. దీనివల్ల అసలు ఈ ఒప్పందం ఏ రూపంలో ఉండబోతుందనే దానిపై ఒక స్పష్టమైన రూపం కనిపిస్తోంది. కానీ ఇప్పటికీ ఓ విషయంపై మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. అదే రష్యన్ ఆయిల్. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపేస్తామని ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నాడు. దీనిపై తాజాగా విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. భారత ఇంధన భద్రత, ఇంధన వనరులకు సంబంధించి 140 కోట్ల మంది భారతీయుల ప్రయోజనాలను కాపాడడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా ఇంధనాన్ని సమకూర్చుకుంటామని జైస్వాల్ తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే భారత్ ప్రతి నిర్ణయం తీసుకుంటుందని విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. సింపుల్గా చెప్పాలంటే రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తుందా లేదా అన్నదానిపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే చమురు కొనుగోళ్లపై రష్యా ఏమంటోంది? భారత్ తన వైఖరిని మార్చుకుంటుందని నమ్మడానికి తమకు ఎలాంటి కారణం కనబడలేదని మాస్కో చెబుతోంది. ఇండియా ప్రస్తుత పరిస్థితి తమకు బాగా తెలుసని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జకరోవా తెలిపారు. విదేశీ ఆర్థిక సహకారం విషయానికి వస్తే భారత సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందన్నారు. వాణిజ్యపరమైన సాధ్యాసాధ్యాల ఆధారంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు భారత్కు ఉందని జకరోవా స్పష్టం చేశారు. అందుకే భారత్ తమ విధానాన్ని మార్చుకున్నట్టు తమకు కనిపించలేదని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు గందరగోళానికి దారితీసేలా ఉన్నాయి. అందుకే అధికారిక ప్రకటనలు వచ్చే వరకు వేచి చూడాలి. మంత్రులు స్వయంగా చెప్పే వరకు లేదా అధికారిక పత్రాల్లో ఏముందో తెలిసే వరకు ఏ నిర్ణయానికి రావద్దు. ఎందుకంటే ఇది కొన్ని $100 కోట్ల ఒప్పందం. ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్థిక వ్యవస్థ, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మధ్య జరుగుతున్న డీల్ ఇది. సో ఎలాంటి అపోహ లేదంటే తప్పుడు సమాచారం వచ్చినా అది మార్కెట్లను కుదిపేస్తోంది. అందుకు బ్లూంబర్గ్ రిపోర్టే ప్రత్యక్ష నిదర్శనం. బ్లూంబర్గ్ రిపోర్ట్లో ఏముంది? బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సెప్టెంబర్లో వాషింగ్టన్ను సందర్శించారు. భారత్ను ట్రంప్ బెదిరిస్తే వాణిజ్య ఒప్పందం చేసుకోబోమని దోవల్ వార్నింగ్ ఇచ్చినట్టు బ్లూంబర్గ్ తెలిపింది. అవసరమైతే ట్రంప్ పదవీ కాలం ముగిసే వరకు భారత్ వెయిట్ చేస్తుందని అమెరికన్లతో దోవల్ చెప్పినట్టు స్పష్టం చేసింది. నిజానికి భారత్ తీరుస్తే ఇలాంటి వార్నింగ్స్ ఇవ్వడం అసలు ఊహకందని విషయం. ఎందుకు బ్లూంబర్గ్ ఇలాంటి కథనం రాసిందో ఇప్పుడు అర్థమవుతోంది. ఇండియా అమెరికా డీల్ను చెడగొట్టడమే లక్ష్యంగా పిచ్చి కథనాన్ని వండి వార్చింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ స్వయంగా వెల్లడించింది. అసలు అజిత్ దోవల్ సెప్టెంబర్లో అమెరికాకే వెళ్లలేదని క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ అసలు సమస్య ఏమిటో అర్థమైందా? ఇండియా అమెరికా ట్రేడ్ డీల్లో రిస్క్ ఎక్కువ. అందుకే ఊహాగానాలకు, తప్పుడు వార్తలకు అసలు తావు ఉండకూడదు. భారత్ ఓపికగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి సమాచార లోపం ఉన్న మాట వాస్తవమే. కానీ అదృష్టవశాత్తు ప్రభుత్వం ఇప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దే పనిలో పడింది. అంతేకాకుండా ఒక స్పష్టమైన టైం లైన్ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే వారంలో ఇరు దేశాల జాయింట్ స్టేట్మెంట్ విడుదల కానుంది. మార్చి మధ్య నాటికి అధికారికంగా ఒప్పందం రాబోతోంది. అయితే ట్రేడ్ డీల్లో ఏముందో తెలియాలంటే పత్రాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.